సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి ధర్మనాయక్ తండా కోనాపూర్ గ్రామాలకు చెందిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలకు భూమి పూజ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలను అమలు చేసి మిగిలిన వాటి అమలుకు ప్రజాపాలన పేరుతో ప్రతి కుటుంబం నుండి దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు, స్థానిక జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులైనటువంటి సోదరి దావ వసంత గారు, గ్రామ సర్పంచ్ గారైనటువంటి లక్ష్మి గారు, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు మనోహర్ రెడ్డి గారు, సారంగపూర్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు సురేందర్ గారు, స్థానిక ఎంపీటీసీ గారు, వేదికను అలంకరించి ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మన లక్ష్మీపల్లి గ్రామానికి చెందినటువంటి పెద్దలు, రైతు సోదరులు, యువమిత్రులు, తల్లులు, ఆడబిడ్డలకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయతలబెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమమైనా దానికి ప్రధానం స్థానిక సంస్థలని చెప్పగా తప్పు అంటున్నాను. అమలు చేసే బాధ్యత ఇలా కార్యక్రమాల రూపకల్పన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసి దానికి అనుగుణంగా నిధులు విడుదల చేయబడ్డప్పటికీ దాని పర్యవేక్షణ కార్యక్రమాల అమలు బాధ్యత అనేది స్థానిక సంస్థలు, ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పై ఉంటుంది. సర్పంచ్ గారితో పాటుగా మండల ప్రజా పరిషత్తే కానీ, జిల్లా ప్రజా పరిషత్తే కానీ, ఇతర సంస్థ ప్రతినిధులు అందరిపై కూడా ఉంటుందని చెప్పంటున్నాను. వాస్తవంగా స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికలు నిర్వహిస్తేనే సరిపోదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా కావలసిన నిధులు సమకూర్చబడ్డప్పుడు మాత్రమే మనం ఆశించినట్టు ఒక అభివృద్ధిని పొందగలుగుతామని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నిధులు అనేది ప్రధానం. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో ఆ నిధుల సమకూర్పుకు సంబంధించి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతుందో స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యాంగంలో 73, 74 సవరణ చేపట్టి ప్రత్యక్షంగా కేంద్రంకి వెళ్ళి గ్రామానికి నిధులు సమకూరే విధంగా కార్యక్రమాన్ని అందులో పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ మనం ఈ 13 ఫైనాన్స్ కానీ ఇవన్నీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనకు గ్రాంట్ రావడం జరుగుతుంది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషనే కానీ, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సినరేజ్ గ్రాంటే కానీ, ఎంఎన్పీ కానీ, వివిధ రకాల గ్రాంట్స్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమకూర్చడం జరుగుతుంది చెప్పండి. ఇవన్నింటికి తోడు ఇవాళ ప్రధానంగా ఇవాళ గ్రామాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదంటున్నాయి. వాస్తవంగా నాడు యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు, ఇలా వ్యవసాయ కూలీలకు వారికి ఉపాధి కల్పించాలనేటువంటి ఒక భావనతోని వీళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏదైతుందో ప్రవేశపెట్టడం జరిగింది. దాని యొక్క లక్ష్యం ఏదైతుందో మనకు ఉపాధి కల్పన, ఎవరు కూడా ఏదైతుందో ఉపాధి కొరకు ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా భావనతోని ఈ కార్యక్రమాన్ని పొందుపరిచారు. మరి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ భద్రతల మరి ఏ విధంగా లభించడం జరుగుతుందో చెప్పలేం, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయ కూలీలకు మాత్రం మీ పని కావాలంటే గ్రామ పంచాయతీలో మీ పేరు నమోదు చేసుకుంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మరి పని చూపేట ఒక బాధ్యత ఇలా ప్రభుత్వ పని ఉందామని చెప్పంటున్నారు. గ్రామం ఎవరే కానివ్వండి చెప్పంటున్నాను, మీకు పని కావాలి, మాకు ఉపాధి కావాలని చెప్పని భావించినట్టయితే మీ గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే మీకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పంటున్నాను. అంటే అటువంటి ఒక కార్యక్రమం ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటారు. ఒకవైపు ఏదైతుందో ఉపాధి కల్పనతో పాటుగా ఇలా గ్రామాలలో మనం చేపట్టబడే అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా మన ప్రధానంగా ఏదైతుందో నిధులు మన ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పొందడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం ఇలా గ్రామాలలో పెద్ద ఎత్తున ఏదైతుందో హరితహారమే కానివ్వండి, డంపింగ్ యార్డ్సే కానివ్వండి, శ్మశాన వాటికదే కానివ్వండి, ఇలా మనం నిర్మాణం తలపెట్టుకున్నట్టుగా గ్రామ పంచాయతీ భవనం కూడా చెప్పంటున్నాను. సర్కారు ఇచ్చిన పెన్షన్ అత్తయ్యారావా మాకు
ఇవన్నీ అనుమానాలు ఇవ్వద్దు అని చెప్పంటున్నా. ప్రభుత్వం నిరంతరం కొనసాగే ప్రక్రియ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చేపడతాం. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తూనే వాటికి అదనంగా ఇంకొకటి చేయాలని ప్రయత్నం చేస్తే తప్ప గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమం వేటిని కూడా ఏదైతుందో వాటిని నిలిపివేయడం కానీ దాటవేయడం కానీ జరగదని నేను సవినీయంగా మనం చేస్తున్నాను. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఈ 6 గ్యారంటీస్ అని చెప్పని ఒకటి పేర్కొన్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి బాధ్యతలు చేపట్టడంతోనే వీళ్ళ మహిళల ఆడబిడ్డలకు మరి సౌకర్యం కల్పించాలని చెప్పని ఉచిత బస్సు రవాణా సౌకర్యం మనకు ఆరంభింప చేయడమే కానీ ఇవాళ ఆరోగ్య భద్రతకు సంబంధించి ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వం 3 లక్షలకు పరిమితి ఉంటే దాన్ని 5 లక్షలు చేయడమే కానీ ఇవాళ అట్లాగే ఏదైతుందో ఇవాళ మహాలక్ష్మి కార్యక్రమం, ఇవాళ పెన్షన్ ఏదైతుందో గతంలో 2016 పొందిన పెన్షన్ ఇప్పుడు 4,000కు దాన్ని మనం మంజూరు పొందిన విధంగా కానీ ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం గతంలో 3 లక్షలకు మనం మంజూరు పొందినట్టుగా గృహ నిర్మాణ కార్యక్రమం ఇవాళ 5 లక్షలకు దాన్ని మంజూరు పొందే విధంగా కానీ వీళ్ళ కార్యక్రమం అన్ని కూడా చెప్పంటున్నాను. ఇవన్నింటి కూడా ఏదైతుందో అమలు చేసేటోటి ఒక కార్యక్రమంలో భాగంగా మొన్న ఈ మధ్య ప్రజాపాలన మనకు ఒక వారం రోజులు ఏదైతుందో ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈరోజు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. గ్రామాల దేశానికి పట్టుకోమని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం గురించి కావచ్చు, గ్రామాల అభివృద్ధి గురించి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ దశల్లో గ్రామాల అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి గ్రామాలను పరిపాలన సవ్యంగా సాగాలంటే ఒకవైపు ప్రజాప్రతినిధితో పాటు అరకొరగా గ్రామ కార్యదర్శులు 4 ఒక్కొక్కళ్ళు ఓ పర్మిషన్ కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా సంతకం కావాలన్నా ఈ ఊర్లు నాటి ఆ ఊర్లే ఆ ఊర్లు నాటి ఈ ఊర్లు నట్టున్న సందర్భంలో 9,000 మంది గ్రామ కార్యదర్శులు నియమించడం జరిగింది. అంటే ప్రతి గ్రామానికి వచ్చే విధంగా నూతనంగా ఏర్పడ్డ దాదాపు 2,400, 3,000 పైన గ్రామ పంచాయతీలో సహా. దాంతో పాటుగా మరి ఇదే లక్ష్మీదేవపల్లి గ్రామానికి చూస్తే సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్నిసార్లు వచ్చినా నాగేలు సోదరుడు రంజిత్ గారు యువకుడు కాబట్టి వారి అమ్మగారు మహిళ ఎంటుంటి చేస్తూ ఉండే మా ఎంపీటీసీ మమత గారు, నరసింహారెడ్డి గారు మనం చూసాం. దాదాపు ఏం లేకుండా ఒక 70 లక్షల పైన సీసీ రోడ్లు కావచ్చు, ఓ 10,000 లక్షల పైన డ్రైన్లు కావచ్చు. ఈ రకంగా గ్రామ అభివృద్ధికి ఇప్పటికీ ఒక 1 కోటి రూపాయల పైన ఈ డ్రైన్లు రోడ్లు ఇవన్నీ వేయడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలోకి వస్తే కూడా గతంలో కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కొంత పరిస్థితి ఉన్నది. ఒక ఇల్లు కట్టుకుంటే ఆ స్తంభాలు వేయాలంటే ఏ చుట్టూ లైన్మెన్ చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ ఈ పాలన వచ్చిన తర్వాత మా సర్పంచ్ గారి నేతృత్వంలో కావచ్చు, ఇప్పుడు ఈ కొత్త సర్పంచ్లు ఏ గ్రామం తీసుకున్నా కానీ అది తుప్పుపట్టిన పోర్లు కావచ్చు, మిడిల్ పోల్స్ ఎక్కడైనా వైర్లు ఊతుంటే కావచ్చు, వంగిపోయిన కావచ్చు, అవసరం ఉన్న చోట కావచ్చు. ఆ రకంగా ఈ ఒక్క గ్రామం చూసుకున్న దాదాపు 17-18 ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ లేకుండా ఓ 200 పైన కరెంట్ స్తంభాలు వేసడం జరిగింది. అంటే గ్రామంలో మౌలిక వసతులు పెరగడానికి ఈ రకంగా పనిచేస్తూ ఇంతకుముందు గౌరవ పెద్దలు చెప్పినట్టు ఇక్కడికి ట్రాక్టరు, టేలరు, ట్యాంకరు, వైకుంఠ ధామం, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, పచ్చదనం ఉండే విధంగా ఈ రకంగా గ్రామాలు అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈ మధ్యలో ఒక యాదవ సోదరుడు వచ్చి మా ఊళ్ళో చెరువుల అంతకు నీళ్ళే ఉండకపోవు తక్కడి మట్టి తీసిన అట్లాంటిది 2 చెరువులు దాదాపు 34 లక్షలతోటి బాగా చేసుకోవడం వల్ల రోడ్డు పోటు పోతా ఉంటే ఎప్పుడు కూడా చెరువు మంచి జలకళతో ఉంటుంది. అలా బర్రెలు గొర్రెలు నీళ్ళు తాగుతా పశుపక్షాలు కనబడుతూ బావులలో ఇలా భూగర్భ జలాలు పెరిగినాయి. ఆనాడు కాకతీయ రాజులు ఆ తర్వాత వచ్చిన కొందరు పాలకులు నిర్మిస్తే మళ్ళీ 46,000 చెరువులు ఒక 4 సంవత్సరాలలో మిషన్ కాకతీయ 1, 2, 3, 4 కింద 4 భాగాలు చేస్తే ఇవాళ చెరువులు నిండడం, భూగర్భ జలాలు పెరగడం, నిరంతరం కరెంటు ఇవ్వడంతోటి గ్రామాలలో ఒక సమస్య ఉంటుంది. మనకు పొత్తుల బావిలు ఉంటాయి. ఆ పొత్తుల బావిలు ఉండేసరికి సరిగా కరెంటు లేకున్నా సరిగా నీళ్లు లేకున్నా పంచాయతీలు పడుతూ ఉంటాయి. అలాంటి పంచాయతీ పడకుండా ఇవాళ ఒకవైపు మనకు నీళ్ళు వచ్చినాయి, రెండోది కరెంట్ వచ్చింది, మనకు సమయం ఉన్నప్పుడు మంచిగా పంటలు పండించుకుంటున్నాం.
ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. నేను విజయవాడలో చదువుకున్నా 1981 నుంచి 86 వరకు. అక్కడ కృష్ణా జిల్లా భీమవరం, విజయవాడ అంటే కృష్ణా జిల్లా. ఇక అన్నదాత అన్నపూర్ణ ఆంధ్ర అన్నపూర్ణ. అక్కడ బియ్యం తిందరు, మన దగ్గర మక్కలు జొన్నలు గట్క తినే పరిస్థితి. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. ఈనాడు గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ భవనం ఉంటే ఒక కలెక్టర్ ఉన్నట్టుగా, జిల్లా కేంద్రానికి కలెక్టర్ ఎంత అందమో, కలెక్టర్ గారు ఉంటే పరిపాలన ఎంత సులభం అవుతుందో, గ్రామంలో తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం ఉంటే ఆ గ్రామానికి ఒక కలెక్టరేట్ ఉన్నట్టుగా భావించి అక్కడి నుంచి మరి పరిపాలన సులభతరం అయ్యే విధంగా కూడా గ్రామ పంచాయతీ భవనాలు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యులు ఉన్నటువంటి సంజయ్ గారి నాయకత్వంలో మరి అప్పుడు ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయో మరి వాటి అన్నిటికి కూడా మరి వెంటనే ఎస్టిమేషన్స్ తీసుకురావాలని చెప్పగానే మరి మన నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా కూడా పంపిన తర్వాత వెంటనే కూడా అవి రావడానికి కృషి చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారు, స్థానిక శాసనసభ్యులను మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకొని మరి ఈనాటి శంకుస్థాపన కార్యక్రమాన్ని విప్పు గారి ద్వారా మరి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరం. ఏదేమైనా కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అమలు చేసే తీరులో, ఆ పద్ధతి తీరులో మరి విభిన్నంగా ఉంటుంది. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు కూడా కంప్లీట్గా పూర్తి స్థాయిలో మరి గ్రామాలన్నీ కూడా బాగుండాలి, గ్రామ ప్రజల ఆరోగ్యం బాగుండాలి అనే వాటిపై దృష్టి పెట్టి ఆ నిధులన్నీ కూడా వృధాగా పోవద్దు, మన గ్రామాలన్నీ కూడా పచ్చగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, వాటికి అనువుగా ఈ నిధులన్నీ మనం మరి సేకరించుకున్న తర్వాత మరి అవన్నీ కూడా సార్థకత అయ్యే విధంగా మనం అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ముందు చూపున్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అంటే ముఖ్యంగా గ్రామం బాగుపడాలి అని చెప్పేసి ఈనాడు హరితహార కార్యక్రమాన్ని చాలా గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఒకప్పుడు చెప్పుకునే చైనా, బ్రెజిల్లో లాంటి ప్రాంతాల్లో మరి పచ్చదనం, హరితహారం ఎక్కువ ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం కూడా మరి మొదటి స్థానానికి చేరువైందని అంటే అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన కృషి అని చెప్పచ్చు. ఎందుకంటే సంతకాలు పెట్టి 2 గ్యారంటీ పథకాలు అమలు చేసి మిగిలిన 4 గ్యారంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా మన ప్రజాపాలన గ్రామాన మరి పెద్ద ఎత్తున పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక రేషన్ కార్డు దరఖాస్తు కానీ, ఒక ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు కానీ, పేదవాళ్ళకు స్థల దరఖాస్తు కానీ, మరి దానికి సంబంధించినటువంటి ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి 18 మండలాల ప్రతి గ్రామాల అన్ని వర్గాల ప్రజల యొక్క దరఖాస్తులు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధిగా విప్పుగా ప్రజలకు మనవి చేసుకుంటూ నేను ఈరోజు స్థానిక ఎన్నికల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాను. ఈ రాష్ట్రంలో దేశంలో కానీ ఎటు స్థానిక ప్రజాపతుల బలోపేతానికి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు స్థానిక సర్పంచులు కానీ స్థానిక పరిపాలన ఇవ్వే విధంగా నేరుగా ఆ సర్పంచులకు అధికారాలు ఇచ్చి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాపతులు బలోపేతం చేసినటువంటి సందర్భాన్ని మనవి చేసుకుంటూ మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో కూడా మరి సాగునీరు సంబంధించిన విషయంలో కూడా మన పెద్దలు సంజయ్ కుమార్ గారు కానీ, మా సోదరిమణి వసంత గారు కానీ చెప్పిన రోళ్ల విషయంలో కూడా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మేము కూడా చాలాసార్లు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. మరి రోళ్లవారు 2016లో ప్రారంభించడం జరిగింది. అది 2024 వస్తుంది. 60 కోట్లతో మొదలైనటువంటి కార్యక్రమం 140 కోట్లు చేరింది. అది మరి ఏదేమైనా కూడా ఆ మిగిలిపోయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రైతాంగానికి మేలు జరిగే ప్రాంతం, ఈ ప్రాంత రైతులకు సాగునీరు కోసం మేలు జరిగే కార్యక్రమంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ మిగిలిపోయిన పనిని కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి కూడా
మేము మనవి చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాల లోపల మరి ఈ జిల్లాకు ఒక జేఎన్టీ కళాశాల కానీ, ఒక వెటర్నరీ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాల లోపల గత 10 సంవత్సరాల కింద ఉన్నట్టు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకొచ్చిన విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, మరి మిగిలినటువంటి కార్యక్రమాలు పెద్దలు చెప్పినట్టు గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నట్టు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేసిందో 100% అమలు చేస్తామో